వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవోషనల్ ఛానల్. వాటర్ సరిగ్గా తాగకపోతే మన శరీరంలో జరిగే మార్పులు. వాటర్ మానవ శరీరానికి చాలా అవసరం. అన్నం తినకుండా అయినా 2 రోజులు ఉండగలం, కానీ వాటర్ తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. మంచినీరు రోజుకి కనీసం 3 లీటర్లు తాగితే దాదాపు అనారోగ్యాలు దరిచేరవంటారు. అయితే కొంతమంది శరీరానికి అవసరమైన మంచినీళ్ళు తాగరు. దానితో దేహంలో కొన్ని మార్పులు కనబడతాయి. కొంతమంది జర్నీ చేసేటప్పుడు వాటర్ తాగరు. ఎక్కువ తాగితే టాయిలెట్ ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది అని అసలు తాగరు. కొంచెం తాగితే అలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఉదయాన్నే బరిగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే పొట్ట అంతా క్లీన్ అవుతుంది. గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తలనొప్పి, లో బీపీ, కీళ్ళ నొప్పులు, హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నిటినీ నయం చేయగలవు. ఉదయం వాటర్ ఎక్కువ తాగాలి, సాయంత్రం తక్కువ తాగాలి. భోజనానికి ఒక అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. భోజనం తినేటప్పుడు ఎప్పుడూ వాటర్ తాగకూడదు. దీనివల్ల గ్యాస్ట్రిక్, యాసిడిటీ సమస్యలు వస్తాయి. వాటర్ ఎప్పుడు నిలబడి తాగకూడదు. ఇలా తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు తొందరగా వచ్చే అవకాశం ఉంది. కూర్చొని నెమ్మదిగా తాగాలి. వాటర్ తక్కువ తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. మంచి నీరు తాగకపోతే చర్మం సాగినట్టు పొడిగా ఉండడం, నీరు తాగని వారి పెదాలు ఎండిపోయినట్టు కనబడతాయి, మూత్రం రంగులో తేడాలు రావడం కనబడుతుంది, తలనొప్పి తరచుగా వస్తుండడం జరుగుతుంటుంది. కొంతమందిలో కాళ్ళు, చేతులు, శరీరం తిమ్మిర్లు వచ్చినట్లుంటుంది. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కనబడతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడడం కనబడుతుంది. తరచుగా కడుపు నొప్పి రావటం, పొట్టలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.